అండ్ ఫ్యామిలీ. గురువులకు మరియు నా తోటి స్నేహితులకు స్నేహితురాలకు పేరు పేరు నా కృతజ్ఞతలు. మా ఫ్యామిలీ, నా పేరు మేషక్ రాజు, మా భార్య లత, కొడుకు రోహిత్ 10th క్లాస్, రకలి 9th క్లాస్. ఫ్రెండ్స్కు, గురువులకు నా యొక్క నమస్తమాంజలి. ఈ జవహర్లాల్ స్కూల్లో చదువుతున్నందుకు నేను గర్వపడుతున్నాను. నేను రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని ఒక గుమస్తగా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా గుర్తున్నది ఏంటంటే సార్లు అందరూ కొట్టిన వాళ్ళే ఉన్నారు. కొట్టి ఇంత నన్ను తీర్చిదిద్దినందుకు నేను చాలా సంతోషంగా గర్విస్తున్నాను. అందరికీ నమస్కారం. మా బిడ్డ పేరు దీక్షిత, 2nd ఇయర్ అయిపోయింది. మా బాబు పేరు థామస్. నెక్స్ట్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వేమరావడం మండలంలో కేఎస్ కాంచనగర్లో పనిచేస్తున్నాను. మా మిసెస్ రంజిత ఈమె కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇక్కడ వేమరావడం మండలంలో లక్ష్మీపూర్లో పనిచేస్తుంది. నేను ఒక 10వ తరగతిలో మాత్రమే జవహర్లాల్ స్కూల్లో కూడా చదవడం జరిగింది. మరి నాకు ఇక్కడ చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఒక 4-5 ఉన్నారు. మరి నాకంటే ఎక్కువ మా మిసెస్ చెప్పినటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మా మిసెస్ కూడా 4th క్లాస్ నుండి డిగ్రీ వరకు జవహర్లాల్ స్కూల్లో ఉండే చదవడం జరిగింది. నా పేరు వీణా, నేను కిడ్స్ కాన్వెంట్లో టీచర్గా చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు సురేంద్ర రాజు, ఎకనామిక్ డిపార్ట్మెంట్ అబ్బాయి జాబ్ చేస్తున్నారు. మా బాబు ఆదిత్య ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫంక్షన్ అటెండ్ అయినందుకు మాకు ఎంత హ్యాపీగా ఉంది. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను జవహర్లాల్ స్కూల్లో 1990 పనిచేస్తున్నాను. మా పాప స్నేహిత రెడ్డి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అయిపోయింది. మా బాబు నితీష్ రెడ్డి ఇప్పుడు 10th క్లాస్. మేము ప్రస్తుతానికి కరీంనగర్లో ఉంటున్నాము. ఒక 1 వీక్ నుంచి మా మిస్సెస్ ఎప్పుడు కూడా దీని గురించి డిస్కస్ కుటుంబం గురించి డిస్కస్ కాదు, సమ్మేళనం గురించి మా కుటుంబ గురించి ఎప్పుడు డిస్కస్ కాదు. మేము కూడా చెప్పినాము చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమందిని 25 సంవత్సరాలు కలుస్తుందంటే రియల్లీ హ్యాపీ. చాలామంది లేట్ చేసి వచ్చిండు, లేట్ చేసి ఇంకా సంతోషం. ఇంకా చేసి ఇంకా పర్పస్ ఉంటుంది కావచ్చు. ఇంత రావాలి, నచ్చితే చప్పట్లు కొట్టుంది, నచ్చకపోతే నన్ను కొట్టుంది. గుర్తుకొస్తుంది నాకు గుర్తుకొస్తుంది పాటన ఏయంగా పక్కపక్క నవ్వినోళ్ళ పక్కకు నిలబెడితే లెక్కలు తీసిన ఒక్కొక్క గుంజీలు. గుర్తుకొస్తుంది నాకు గుర్తుకొస్తుంది తెలుగు టీచరు పద్యం రాయంగా మేము మధ్యలో మాట్లాడితే బెచెక్కి పిచ్చింది. గుర్తుకొస్తుంది గుర్తుకొస్తుంది మాకు గుర్తుకొస్తుంది ఇంగ్లీష్ టీచరు 15 అని చెప్పితే 50 అని రాసుకుంది. గుర్తుకొస్తుంది సామాన్య మాస్టరు ఉమ్మెంత పువ్వు తెస్తే గమ్మత్తు గుందని గుసగుస పెట్టింది. గుర్తుకొస్తుంది గుర్తుకొస్తుంది మాకు గుర్తుకొస్తుంది లెక్కల మాస్టరు లెక్కలు చెప్పినాక ఎక్కాలు అడిగితే ఎక్కిళ్ళు వచ్చింది. గుర్తుకొస్తుంది గుర్తుకొస్తుంది మాకు గుర్తుకొస్తుంది సంగీత టీచరు ఖగోళ శాస్త్రంలో భూగోళం ఎంత అంటూ ప్రశ్నలు అడిగితే బిద్దర పోయినోళ్ళ గెలబట్టి లాగింది. గుర్తుకొస్తుంది గుర్తుకొస్తుంది మాకు గుర్తుకొస్తుంది హిందీ టీచరు హిందీ నేర్పుతుండగా జాబే జాబే అంటూ గుర్లాడిన గుర్లాట. గుర్తుకొస్తుంది మాకు గుర్తుకొస్తుంది ఆటల మాస్టరు ఆటలాడియంగా కబడ్డీ ఆడుతుంటే చెడ్డి జారిపోతుందని ఇది వేసిన సంగతి గుర్తుకొస్తుంది.
విద్యార్థి సమ్మేళనం